కృష్ణుడు ధర్మరాజు గారితోటి అందరూ తెలుసుకోవలసినటువంటి పరమాద్భుతమైనటువంటి శివనామములు కొన్ని ఉన్నాయి. ఆ శివనామములను తెలుసుకున్నటువంటి కారణం చేత, శివారాధన చేత గొప్ప మంగళములు జరుగుతాయని భీష్ముడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్తే శ్రీకృష్ణ పరమాత్మ శివనామములను చెప్తున్నాడు. అంటే ఇద్దరి మధ్య ఏ భేదము ఉండడానికి ఇంతకన్నా ఉండదు అనడానికి ఇంతకన్నా ప్రబలతార్కాణం ఏముంటుంది? శివకేశవుల మధ్య ఏ భేదము ఉండదు సుమా అనడానికి పక్క పక్కనే అనుశాసనిక పర్వంలో జరిగినటువంటి ఈ ఘటనలు పరమ ప్రాముఖ్యత కలిగినటువంటివి. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఆ పరమేశ్వరుడు మహత్తరమైనటువంటి ఐశ్వర్యంతో విరాజిల్లుతూ ఉంటాడు. ఆయన యొక్క ఐశ్వర్యము ఇంత అంతా అని చెప్పగలిగినటువంటి వాడు లోకంలో ఎవడూ లేడు. ఆయన గొప్పతనాన్ని వర్ణించడం కూడా ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ఆయన మహేశ్వరుడు అని కీర్తింపబడ్డాడు. అట్లాగే ఆయన యొక్క భీకరత్వం, ఆయనే కాని భీకర రూపాన్ని ధరించవలసి వస్తే ఆ రూపమే చాలు. కాబట్టి అటువంటి భీకర రూపాన్ని, విశేషమైనటువంటి పరాక్రమాన్ని పొంది ఉన్నవాడు కాబట్టి రుద్రుడు అని పిలుస్తారు. అట్లాగే సమాజంలో అందరూ ఆయన పాదములు పట్టి ఆయన పూజ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయన యొక్క పూజ చేయనివాడు, ఆయన నామము చెప్పనివాడు, ఆయన అనుగ్రహము పొందనివాడు ఉండడు. దేవతా రూపములన్నిటిలోకి చాలా గొప్పవాడు కాబట్టి అందరి చేత కీర్తింపబడి ఆశ్రయింపబడతాడు కాబట్టి ఆయనకి మహాదేవుడు అని పేరొచ్చింది. అట్లాగే ఉత్తమమైన కర్మలు చేసేటటువంటి వారికి ఆ కర్మల యొక్క ఫలితాల్ని శుభాల రూపంలో ఇస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి శివుడు అని పేరొచ్చింది. అట్లాగే గొప్ప కాంతితో ఆయన వెలిగిపోతూ ఉంటాడు కాబట్టి అపారమైనటువంటి కాంతి రూపుడు. చిత్ ఆ ప్రకాశం దివు అలా వెలిగిపోతున్నటువంటి రూపం కాబట్టి ఆయన స్థానుడు అని పిలువబడుతున్నాడు. అట్లాగే సకల చరాచర ప్రపంచము, కదిలేవి కదలనివి అన్ని ప్రాణులు కూడా ఆయన యొక్క రూపమునందే ఉన్నాయి కాబట్టి ఆయన కానిది లోకంలో ఏదీ లేదు. ఆ పాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయే తీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళాశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సలలిత వపుష సంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు కదూ. అందుకని లోకంలో ఉండేటటువంటి సమస్త ప్రాణుల యొక్క రూపములు శంకరుని యొక్క రూపములే కాబట్టి ఆయనకి బహురూపుడు అని పేరు కలిగింది. అలాగే ఆయన ఆ గౌరీపతి, ఆ పరమేశ్వరుడు, ఆ శంకరుడి యొక్క శరీరము నుంచి విశ్వలు అనబడేటటువంటి దేవతలు జన్మించారు. అందుకని ఆయనకి విశ్వరూపుడు అని పేరు కలిగింది. అట్లాగే అనంత నేత్రములతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. అనంత నేత్రములతో ప్రకాశిస్తూ ఎవరు ఏది చేసినా మనసుతో చేసినా పట్టుకోగలడు. అటువంటి వాడు కాబట్టి ఆయన సర్వతశ్చక్షువు అన్న పేరుతో కీర్తింపబడుతున్నాడు. జీవులందరూ పశువులు. పశువు అంటే పాశము చేత కట్టబడుతుంది. జన్మ రాట, పాశము కర్మ, కర్మ అనబడేటటువంటి పాశము చేత జన్మ అన్న రాటకి ఒకవైపు కట్టబడి కంఠమునందు కర్మపాశము తగిలించుకొని కర్మ ఫలితములను అనుభవిస్తూ ఉంటారు కాబట్టి జీవులందరూ పశువులే. ఈ పశువులన్నిటికీ ఆయన పతి. ఆ కర్మబంధనములు తెగిపోతే ఈ పశువులన్నీ పశుపతి యందు ఐక్యమైపోతాయి. కాబట్టి పరమాత్మ స్వరూపుడై పశువులకు పతి అయి ఉంటాడు కాబట్టి ఆయనకి పశుపతి అని పేరు. వృషభవాహనం ఎక్కి సంచరిస్తూ ఉంటాడు కాబట్టి నందీశ్వరుడు అన్న పేరుతో ఆ వృషభవాహనం కీర్తింపబడుతోంది కాబట్టి ఆయనకి వృషభవాహనుడు అనబడేటటువంటి నామము ప్రఖ్యాతి వహించింది. ఇలా శంకరుడికి అద్భుతమైనటువంటి నామాలున్నాయి. ఓ ధర్మరాజా, ఆ నీలగలుడైనటువంటి వాడు, ఏ విధమైనటువంటి పక్షపాతములు లేనివాడు, భక్తుల యందు విశేషమైనటువంటి వాత్సల్యము కలిగినటువంటి వాడు, సాక్షీస్వరూపుడు, సకలమంగళప్రదుడు, కేవలము తన యొక్క నామోచ్చరణము చేసినంత మాత్రం చేత అపారమైనటువంటి మంగళములను ఆశ్రయించిన వారికి భక్తులకు కటాక్షించగలిగినటువంటి వాడు,
అన్ని భూతములు తానైనటువంటి వాడు, ఆయన కాని భూతము లేదు. అందుకే కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖట్మండులో యజమానలింగంగా 8 మూర్తులుగా అష్టమూర్తి స్వరూపంగా ప్రకాశించేటటువంటి మహాభూతములకు ఆధారమైనటువంటి ఆ పరమేశ్వరుడు ఒకానొకనాడు క్షీరసాగర మథనం జరిగితే పుట్టినటువంటి హాలాహలాన్ని కంఠమునందు ధరించి సమస్త లోకములను ప్రాణులను కాపాడినటువంటి వాడు. అటువంటి పరమేశ్వరుడు ఆయన యొక్క నామములను విన్నటువంటి వారికి, ఆయన నామములను కీర్తించినటువంటి వారికి, చదువుకున్నటువంటి వారికి కూడా ఆయుర్దాయము, ఆరోగ్యము, గొప్ప ప్రాభవము, సంపద అన్నీ కలుగుతాయి అనేటటువంటిది వివాదాంశం. కాబట్టి ఓ ధర్మరాజా, నువ్వు శివభక్తుడవై శివారాధన చేస్తూ శివనామములను పలుకుతూ అభ్యున్నతిని పొందు అని చెప్పి ధర్మసూక్ష్మం ఎంత జాగ్రత్తగా ఉంటుందో, పెద్దల దగ్గర ధర్మసూక్ష్మములను తెలుసుకుని ఎంత జాగ్రత్తగా అనుష్ఠించాలో, బుద్ధికి తోచినది ధర్మము అని అనుకోకూడదో ఆ ధర్మరాజు గారికి భీష్మాచార్యుల వారు ఉపదేశం చేశారు.